ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ కూటమి ఏర్పడిందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తోంది. మరి ఇంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడినటువంటి ఈ కూటమి జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా టార్గెట్ చేస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. ఈ అంశాలన్నింటి మీద మనతో మాట్లాడడం కోసం వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కిలారావు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే సిపిఐ రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా మనతో పాటు ఉన్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో కీలక భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి రఘురామ్ గారు కూడా మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రఘురామ్ గారు, ముందుగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. నమస్తే. మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఇదంతా కూడా ఒక బలవంతపు పెళ్లి వ్యవహారమా? ఇదేమన్నా బలవంతపు కాపుర వ్యవహారమా? ఇదంతా తప్పక, ఇక కుదరక, ఇష్టం లేకపోయినా కలవాల్సినటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి క్రియేట్ అయ్యి ఏదో రకంగా పార్లమెంట్లో నెంబర్ పెంచుకోవాలి కాబట్టి అనే ఉద్దేశంతో కలిశారా, లేక నిజంగానే మనస్ఫూర్తిగా మనమందరం ఒక్కటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చెప్పి కలిశారా? సార్ నమస్కారం. మీకు రామకృష్ణ గారికి రాజశేఖర్ గారికి నమస్కారం. సార్ ఒకటండి, మేమేదో రకంగా సీట్లు తెచ్చుకోవాలని అయితే కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మా టార్గెట్ 400, 400+ మా టార్గెట్. సో గతంలో 2 సార్లు టార్గెట్ పెట్టాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా కలిసి బీజేపీ నాయకత్వం. ఫస్ట్లో 2014లో 283 అనుకున్నాం, వచ్చాయి. తర్వాత 300+ అనుకున్నాం, 303 వచ్చినాయి. ఇప్పుడు 400 అనుకున్నాం, 400 వస్తాయి. ఇప్పుడు టార్గెట్ ఓన్లీ 400 మీద ఉంది. సో మేము నెంబర్ కావాలి అంటే చిన్న ఇంటరప్షన్, ఆ నెంబర్ కావాలి అంటే పోటీ చేస్తే కాదు రఘురామ్ గారు, చిన్న ఇంటరప్షన్. మీరు ఇండిపెండెంట్గా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే చెప్పండి మీకు ఎన్ని సీట్లు దొరుకుతాయన్న విషయం మీకే తెలుసు. దాని గురించి పెద్ద చర్చ లేదు. 0కి మించి వచ్చే అవకాశమే లేదు అన్న విషయం మీకు కూడా క్లారిటీ ఉంది. పెద్దగా రాదు అని, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో మీకు వచ్చింది 0.6% ఓటింగ్. కాబట్టి 0.6% నుంచి 5 ఏళ్లలో అద్భుతం జరిగిపోయి మీకేమి మొత్తం ఉన్న 25 సీట్లు మీకేమో వచ్చేవిగా. కాబట్టి మీకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టే ఇక తప్పనిసరిగా కూటమిలో చేరారా? జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం మనసులో ప్రేమ ఉన్నప్పటికీ కూడా, చెప్తాను, చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉన్నప్పటికీ కూడా ఇక తప్పక చేరారా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. చెప్పండి ఇప్పుడు మీరు. సార్ నేను ఒకటి చెప్పనండి. చెప్పండి. బీజేపీ ఎప్పుడు ఇంకా అప్పుడు 1972లో ఇలా జరిగింది, 1962లో ఇలా జరిగింది చెప్పుకుంటామండి. బీజేపీ ప్రతి మనిషి ఎదుగుతాడు కదండి, ప్రతి మనిషి ఎదుగుతాడు, ప్రతి వయసు పెరుగుద్ది. అలాగే పార్టీ పర్సెంటేజ్ అది చెప్తున్నాను, వినండి ఒకసారి. మురళీకృష్ణ ఒక్క నిమిషం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు, ఆదరణ పెరుగుతోంది. మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు వాళ్ళ బీజేపీలోకి షామిల్ అవుతూ వస్తున్నాయి. కొంతమంది వచ్చారు వెళ్ళిపోయారు, కొంతమంది వచ్చారు వెళ్ళిపోయారు. మళ్ళీ అందరూ ఇవాళ కట్టకట్టుకుని కేవలము కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్పించి, చిన్న చితకా పార్టీలు తప్పించి ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి పెరుగుతున్న ఆదరణ వల్ల ఇవాళ అనేక పార్టీలు వచ్చి చేరుతున్నాయి. 19లో పవన్ కళ్యాణ్ మోదీ గారికి ఆదరణ పెరిగింది, నెంబర్ పెరగబోతోంది అనేది ఒక చర్చ. అది వేరొక డిబేట్. మోదీ గారి గురించిన చర్చ పెట్టదలుచుకుంటే అదే మోదీ గారి గురించి చర్చ పెట్టదలుచుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు పొత్తు పెట్టుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ ఉంది, చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి అంటే మనసులో ప్రేమ ఉంది, కానీ చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉంది. కానీ పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు గారితో. అది కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అన్నది ఒక విశ్లేషణ కాదా? నేను ఒకటి చెప్పనా అండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కానీ ఒక్క మాట అనలా. అవును. కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు మాతో కలిసినప్పటికీ కూడా 1 సంవత్సరంలో ఆయన మనసు మార్చుకుని రాష్ట్రం కోసం ఆయన తాపత్రయపడ్డాడు. కాబట్టి ఏవో మాటలు 4 అన్నాడు. అన్నప్పటికీ కేడర్ అంతా ఇబ్బంది పడింది, కేడర్ దాన్ని తచ్చుకోలేకపోయింది. అయినప్పటికీ ఆయన మనసు మార్చుకుని అరే నేను ఏదో మాట్లాడాను, రాష్ట్రం కోసం ఏదో అన్నాను, అయిపోయింది. ఇవాళ రాష్ట్రం బాగు కోసం, రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఈ ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ చెత్త పెరిగిపోద్దు చూసారండి. ఆ విధంగా రాష్ట్రంలో అప్పు పెరిగిపోయి అప్పులు కుప్పలైపోయినాడు, చెత్త కుప్పల అప్పు కుప్ప అయిపోయింది. వాళ్ళు ప్రతి ఒక్క మనిషి మీద అప్పు పెరిగిపోయింది. అంచేత రాష్ట్రాన్ని బాగు చేయాలంటే పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు. ముందర తెలుగుదేశంతో మాతో కలిసాడు, తర్వాత తెలుగుదేశంతో కలిసాడు, ముగ్గురు కలిసి మళ్ళీ వచ్చారు వాళ్ళు. సో అదే చంద్రబాబు నాయుడు గారు తిట్టిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత మనసు మార్చుకుని తెలిసి వచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, నరేంద్ర మోడీ అంటే